భయ్యా సైప్రస్ ఐలాండ్ కంట్రీలో చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన ఇండియాలో ఐపీఎల్ టైంకి బెట్టింగ్ యాప్స్ అనేది ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ ఆల్మోస్ట్ 99% నేనుండే సైప్రస్‌లోనే ఇక్కడి నుంచి రన్ చేస్తా ఉంటారు. పరీ మ్యాచ్ కానీ, డఫా బెట్ కానీ, 1xBet కానీ మన ఇండియాలో లేదా సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఐపీఎల్ టైంకి యూజ్ చేసే బెట్టింగ్ యాప్స్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. నేను కూడా ఒకప్పుడు టైం పాస్ కానప్పుడు డఫా బెట్ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయితే అయ్యేవాడిని. ఓన్లీ ఈ బెట్టింగ్ కంపెనీసే కాదు, వరల్డ్ వైడ్‌గా చాలా థౌసండ్స్ ఆఫ్ బెట్టింగ్ కంపెనీస్ అయితే సైప్రస్ నుంచి రన్ అయితేనే ఉన్నాయి లీగల్‌గా, ఇల్లీగల్‌గా. అండ్ సైప్రస్ కంట్రీలో క్యాసినోస్ కానీ, బెట్టింగ్ షాప్స్ కానీ మనకు దారిలో ఎక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉన్నా కానీ మనకి ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినప్పుడు టైం పాస్‌కి వెళ్ళి ఆడితే బాగానే ఉంటుంది. బట్ ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. మనం చేసే పార్ట్ టైంలో కానీ ఎప్పుడైనా వీకెండ్ వచ్చినప్పుడు అలా వెళ్ళి జస్ట్ ఒక €100 కానీ, ఒక €50 కానీ టైం పాస్‌కి ఒక డే స్పెండ్ చేసి అయితే రావచ్చు ఇక్కడ. మనం సైప్రస్ కంట్రీ మొత్తంలో చూసుకుంటే 600+ బెట్టింగ్ షాప్స్ అయితే ఉన్నాయి బెట్టింగ్ ఆడే వాళ్ళకి. లోకల్స్ కానీ, ఫారినర్స్ కానీ వీటిల్లో మనం ఎప్పుడు రోడ్డు పక్కన వెళ్తా షాప్స్ కనిపించినా వీటిలో ఇన్వాల్వ్ అయిపోయి డీప్‌గా ఆడుతూనే ఉంటారు. బట్ బెట్టింగ్ యాప్స్ గురించి క్లియర్ కట్‌గా ఫైనల్ సజెషన్ నేను ఇచ్చేది ఏంటంటే, వాటి గురించి ఆడటం పక్కన పెట్టేస్తే, ఆ థాట్ అనేది మైండ్‌లోకి వచ్చిందంటే మీకు ఇంకా డిస్ట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం లైట్‌గా చిన్న చిన్న మనీ ఇన్వెస్ట్ చేసే దగ్గర నుంచి ల్యాక్స్ కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ ల్యాండ్ అమ్మేసుకున్న వాళ్ళు, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు మనం న్యూస్‌లో చాలానే చూసుంటాం. ఎవరెన్ని చెప్పినా మనకి స్టిల్ ఇంకా థాట్స్ వస్తున్నాయి ఆడాలనిపిస్తుంది అంటే ద బెస్ట్ ఏంటంటే ఒక లిమిట్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది క్యారీ చేసి టైం పాస్‌కి ఏదైనా క్యాసినోకి వెళ్ళి ఆ మనీ పోయినా నీకు ప్రాబ్లం లేదనుకుంటేనే ఆడాలి. ఫర్ మోర్ అప్కమింగ్ ఫ్యాక్ట్స్ ఫాలో సైప్రస్‌లో తెలుగోడు.